క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. Happy birthday to you. Happy birthday to you. అన్నా త్వరగా తీసుకెళ్ళండి, ఈరోజు బాగా లేట్ అయింది. చెప్పండి మిశ్రా, ట్రక్కు లోడు పూర్తయింది, ఈరోజు ఖచ్చితంగా వచ్చేస్తుంది. మీరేం టెన్షన్ పడకండి, నా దగ్గర ఆల్ ఇండియా పర్మిట్ ఉంది. అవునవును, మీరేం కంగారు పడకండి. అవును, బాయ్. ఓకే. మొగుణ్ణి ఏమార్చిన పెళ్ళాం, అక్రమ సంబంధం వల్ల జీవితం నాశనం. తన ప్రేమికుడితో కలిసి వాళ్ళ మొగుణ్ణే హత్య చేసిన పెళ్ళాం, ఆ బాడీని ముక్కల ముక్కలుగా నరికేసి పడేసిన జంట. తను గవర్నమెంట్లో పనిచేస్తుంది. అక్కడ పనిచేసే మిత్రుడినే కొన్ని సంవత్సరాలుగా ప్రేమించినట్టు బయటికి విషయం వచ్చింది. డిపో, నేను ఇంటికి వెళ్తున్నాను, చూసుకో. అరే హాఫ్ డేనే కదా అయింది, ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ వస్తాను. అరే ఒకటి ఆగండి. పనులన్నీ నువ్వే చూసుకో. ఏంటి గౌరీ, నిన్ను ఎన్నిసార్లు ఇక్కడికి పిలిచాను? 3 సంవత్సరాల తర్వాత చూడ్డానికి వచ్చావు. కానీ అమ్మా, నా టైం అంతా పనికే సరిపోతుంది. పొద్దునేమో స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి రావాలి. ఇంకా టైం ఎక్కడ ఉంటుంది? నేహా, నేను ఇంటికి వెళ్ళే టైంలోనే నీకు హల్వా చేయాలని ఉందా? సిస్టర్, హైపో వస్తుంది, మీకు నచ్చిన హల్వా. ఓకేమ్మా, నీ ఫుడ్ పైన ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు, మిషన్లో పనిచేసేటప్పుడు మాత్రం కాస్త వీక్గా ఉంటుంది. సరే చెప్పు, నువ్వెలా ఉన్నావు? ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారు. గౌరీ, గౌరీ, ఇలా చూడమ్మా, తను చదివిస్తున్నానా? ఇన్ని సంవత్సరాలు నేను ఎంతో బాగా పెద్ద చదువులు చదివించాను. మెట్టనింట్లో నువ్వు అనుసరించుకొని వెళ్ళాలమ్మా. అన్నిటినీ మనమే చూసుకోవాలి. ఎన్ని సమస్యలున్నా వాళ్ళని నువ్వే చూసుకోవాలి, వాళ్ళని వదిలిపెట్టకూడదమ్మా. మంచి అమ్మాయిగా అన్నిటినీ చూసుకో. సరేమ్మా. ఓకేమ్మా. మా ఇందులో కొంచెం డబ్బులున్నాయి, మీరేది పెట్టుకోండి. వద్దమ్మా, ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది, డబ్బులు తీసుకోకూడదమ్మా. అమ్మా, ఇది మీరే పెట్టుకోండి. నేను కష్టపడి చేర్చిపెట్టింది మీకు కావాల్సి వస్తుంది. నీ జీతం 16,000 కదా, నీ దగ్గరికి ఇంత డబ్బులు ఎలా వచ్చాయి? అమ్మా, డబ్బుల గురించి నేను ఆలోచించడం మొదలు పెడితే నా బ్రతుకు నేను బ్రతకలేను. నేహా, టంటడన్, ఇదిగోండి మీ ఫేవరెట్ హల్వా. చాలా ఆకలవుతుంది నాకు. అరే, అది వేడిగా ఉంది. ఏం చేస్తున్నారు? మెల్లిగా తినండి.
అమ్మా నా బస్సు త్వరగా వెళ్ళిపోతుంది. అది చల్లారిపోయే లోపు నా బస్సు ఇక్కడ వెళ్ళిపోతుంది. అరే 1 నిమిషం పడుతుంది, తినేసి వెళ్ళమ్మా. 1 నిమిషంలోనే బస్సు వెళ్ళిపోతుంది. నేను అరే వెళ్ళొస్తానమ్మా. గౌరీ, బాయ్, బాయ్, వెళ్ళమ్మా. బాయ్. అరే, అక్క నీ అమ్మాయి ఏంటి ఇలా ఉంది? అమ్మా అక్క ఎందుకోసం ఇంత భయపడిపోతుంది? హా అన్నా, ఇటువైపు ఆ మహారంజని బస్సు వస్తుంది. అది అది ఎప్పుడు ఎప్పుడో వస్తుందో పోయింది తెలుసా? మేడం, ఇప్పుడు 1 నిమిషం ముందులో పోయింది. ఒరే దేవుడా, ఈ 1 నిమిషం కోసం నేను ఇంకా ఏమేమి ఎదురు చూడాలో. దేవుడా, నా దగ్గర డబ్బులు కూడా లేదు. నడిచి వెళ్ళాల్సిందే ఇప్పుడు ఇంటికి. ఎక్కడికి వెళ్ళి ఇంత ఆలస్యంగా వస్తున్నావు? అది నేహానే నాకు కాల్ చేసింది. అమ్మకి కాళ్ళు దెబ్బ తగిలిందంట, అందుకే చూసొచ్చాను. ఐఎమ్ సారీ. ఎంత చెప్పినా మారవా నువ్వు? ఏమైంది? బాగానే ఉన్నారుగా? ఆ, అమ్మా, నా తల మీద ఏమైనా కొమ్ములు మొలిచాయా? నువ్వేం మాట్లాడుతున్నావు? తన్ని బాగా చూడు. నేను తన్ని కొరికి తినేసేలా ఎలా భయపడుతుందో. ఏమనుకోకమ్మా, వీడు ఎప్పుడూ అంతే, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు పంచి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. నేను నీకు బాగా స్ట్రాంగ్గా ఒక టీ తీసుకొస్తాను. సరే అత్తయ్య. రే, నీకేమైనా పిచ్చా? దాన్ని అస్తమానం తిడుతూనే ఉన్నావు. నీ పెళ్ళాం బంగారు గుడ్డు పెట్టే బాతురా. నువ్వు ప్రైవేట్లోనే కదా పనిచేస్తున్నావు. పెద్ద ఉద్యోగం ఏమైనా చేస్తున్నావా ఏంటి? గవర్నమెంట్లో ఉద్యోగం చేసే అమ్మాయి నీకు దొరకడం కష్టం. తనని నువ్వు బాగా చూసుకోరా. గవర్నమెంట్ జాబ్ అయితే ఏంటి? తను ఆడది, నేను మగాణ్ణి. నేను చెప్పింది తను వినాల్సిందే. అరే దేవుడా, వీడికి నేను ఎలా అర్థమయ్యేలా చెప్పగలను? నువ్వేమనుకుంటున్నావే? నిన్నంత సులభంగా క్షమించి వదిలేస్తానన్నా? ఆ? ఈసారి నువ్వెక్కడికి వెళ్ళాలనుకున్నా నా అనుమతి లేకుండా వెళ్ళకూడదు. అర్థమైందా? చపాతీలు ఇంకా తీసుకురా. వస్తున్నానండి. నిలబడి ఏం తమాషా చూస్తున్నావు? వెళ్ళి ఇంకొన్ని తీసుకురా. సరే అండి. నేహా, నేను ఇంటికి వెళ్ళేటప్పుడే నీకు హల్వా చేయాలనుందా? అమ్మా ఇదిగో, ఇంకొంచెం వేసుకొని తిను. ఉమ్, కడుపు నిండా తిను. వద్దు వద్దు, నాకు చాలు. నా వల్ల కాదు. ఏంటమ్మా నేను నువ్వు? తినలేను. అరే ఏంటమ్మా, తిను. వద్దు బాబు, చాలు. నా కడుపు బాగా నిండిపోయింది. ఏం తింటున్నావో ఏంటో నాకు పో. నిద్ర వస్తోంది. నాకు కడుపు నిండిపోయింది. గౌరీ, నువ్వు వచ్చి తిను. సరే అండి.
గౌరీ గౌరీ ఏమండి? ఏంటి నిలబడ్డావు? కూర్చో. సంతకం పెట్టు. ఇదిగోండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకో చెక్కులో కూడా సైన్ చేయి. పోయిన నెలలో కూడా మీరు 2 చెక్ల సైన్ తీసుకున్నారు. దాని గురించి ఎందుకు అడుగుతున్నావు? సైన్ చేయి. సైన్ పెట్టమన్నాను. సరే. తిన్న పళ్ళాళ్ళు అంట్లు కూడా తీయలేదు. ఇదిగోండి. అత్తయ్య, టేబుల్ పైన నా ప్లేట్ పెట్టేసిపోయాను, మీరు చూసారా? అరే, నువ్వు ఇంకా తినలేదమ్మా? అందరూ తినేశారు కదా అని అనుకొని ఇక్కడున్న అంట్లు మొత్తం తీసుకెళ్లి ఆ షింక్లో పడేశాను. నువ్వు పని చెయ్యి. నీకు ఆకలిస్తుందా? కొంచెం పప్పు 2 చపాతీలు చేసుకొని తిను, సరేనా? సరే. సరే, నేను వస్తానా? మనం ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అది కూడా ముఖ్యంగా వరకట్నం గురించి. కానీ దానికన్నా ముందు నేరుగా తీసుకునే వరకట్నం ఒకటి ఉంది. ఈ తరం మనుషులు ఇప్పుడు అదే చేస్తూ వస్తున్నారు. ఏంటో తెలుసా? ప్రభుత్వ ఉద్యోగం. అవును, ప్రభుత్వ ఉద్యోగమే. ప్రభుత్వ ఉద్యోగం అనగానే ఒక గౌరవం ఉంటుంది. కానీ నేనిప్పుడు చెప్పబోయేది 100% నిజం. వరకట్నం ఒక్కసారి తీసుకోగలుగుతారు. అయినా సరే ఇంటికొచ్చిన కోడలు ప్రభుత్వ ఉద్యోగం అయితే, లేదా ఇంకేదైనా పెద్ద కంపెనీలో ఉద్యోగం, మంచి శాలరీ పొజిషన్లో ఉంటే ఇక వాళ్ళు జీవితాంతం కష్టపడాల్సిందే. ఇక ఈ విషయం మన సమాజంలో ఎక్కువగా జరుగుతూనే ఉంది. నమస్కారం, నేను ఆదా ఖాన్. క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్కి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. గౌరీ లాంటి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో తెలీదు. కష్టపడి జాబ్ చేస్తూ ఇంట్లో పనులన్నీ చూసుకునేవాళ్ళు. అందరి అమ్మాయిల అకౌంట్లలో శాలరీ ఎప్పుడు వస్తుందో వాళ్లకే తెలీదు. కానీ వాళ్ల భర్తలకైతే ముందే తెలుస్తుంది. గౌరీ డొమెస్టిక్ వైలెన్స్కి విక్టిమ్. ఇలాంటి ఘోరాలకి తను బలవుతూనే ఉంది. ఈరోజు నాకు పుట్టినరోజు. ఆయన ఎక్కడికి వెళ్ళారు? అరే, తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. హలో నేహా. హలో అక్క, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. గౌరీ అమ్మ, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మా. మీరు నాకు ఎగ్జాక్ట్గా 12ంటికి విష్ చేశారు. అక్క, నేనే అమ్మకి గుర్తు చేశాను. నేను మాట్లాడు, నేను చూస్తాను. సరే అమ్మా, ఆయన వచ్చేసినట్టున్నారు, నేను మళ్ళీ మాట్లాడతాను. అలాగే అమ్మా. నమస్తే ఆంటీ. నమస్కారం. నమస్తే. మేము కేక్ తీసుకొచ్చాము. ఈ రోజు గౌరీ పుట్టినరోజు కదా. అవునవునవును, మంచి విషయం. రండి, లోపలికి రండి. రండి. అరే, మీరా? ఇంత లేట్ నైట్లో రావాలా ఏంటి? స్కూల్లోనే నేను కట్ చేయమని చెప్పాను, కానీ రోషనే సర్ప్రైజ్గా ఉంటుందని తీసుకొచ్చేశారు. ఏమైంది గౌరీ? నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ఇంత దూరం మేమొస్తే నిన్ను చూస్తానికి ఏదో కష్టంలో ఉన్నట్టున్నావు. మేము వస్తాం, నీకు ఇష్టం లేదే ఏంటి? అలా ఏం లేదు. అరే, ఏం పర్లేదులే. మీ సర్ప్రైజ్ మాకు బాగా నచ్చింది. రండి, వెంటనే కేక్ కట్ చేద్దాం. కేక్ తినేసి బాగా నిద్రపోవాలి. రండి, త్వరగా రండి. ఆ,
హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు గౌరీ. హ్యాపీ బర్త్డే టు గౌరీ. అరే అతుల్, నువ్వు వచ్చేసావా? రా రా, ఇదిగో అతుల్ కూడా వచ్చేసాడు. రా, నువ్వు కూడా కేక్ తిను. ఈరోజు గౌరీకి బర్త్డే. హలో. ఈయన టీచర్గా పనిచేస్తున్నారు. ఈవిడ నీతు, ఆయన రోషన్. నమస్కారం. ఇద్దరు సైన్స్ టీచర్. నమస్కారం. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం. అవును, మీరేం జాబ్ చేస్తున్నారు? ఎందుకు తను మీకు చెప్పలేదా? ఏం గౌరీ, వాళ్ళకి నువ్వు చెప్పలేదా ఏంటి నేను చిన్న ట్రాన్స్పోర్ట్ కంపెనీలో చిన్న జాబే చేస్తున్నాను అని? ఓ, నీకు సిగ్గుగా అనిపించుంటుంది అంతే కదా? నా భర్త ఒక చిన్న జాబ్ చేస్తున్నాడని ఎలా చెప్పుకుంటావు? ఇటు చూడండి, ఈరోజు నాకు పుట్టినరోజు. ఈ రోజైనా కొంచెం కామ్గొనండి. ఎందుకు ఎందుకు నేనేమైనా తప్పుగా అన్నానా? నా భార్య పుట్టినరోజు నాడు తన ఫ్రెండ్స్ అందరూ నా ఇంటికొచ్చి బర్త్డే కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వావ్ వావ్, అద్భుతం, చాలా అద్భుతం. కేక్ ఒక్కటే కట్ చేయలేదు, దాన్ని నోట్లో కూడా పెట్టారు. ఇకపోతే మా అమ్మ, వావ్, చప్పట్లు కొడుతున్నావా? మంచి అమ్మవి, చాలా మంచి సీన్ క్రియేట్ చేశారు. ఇకపోతే నా వైఫ్ నేను వచ్చేదాకా కూడా వెయిట్ చేయలేదు. మరి ఎందుకంటే తనకి ఫన్ చాలా అవసరం, చాలా జాలీగా ఉండాలనుకుంటోంది. వావ్ వావ్, శబాష్, అందరూ జాలీగా ఎంజాయ్ చేయండి. కేక్ తినండి, కట్ చేయి. అరే కట్ చేయి. ఏ రోజు? నా భార్య పుట్టినరోజు. వావ్, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బాబు, బర్త్డే. తను కోపంగా ఉన్నాడు. మీరు ఇప్పుడు బయలుదేరండి. అలాగే. గౌరీ, నీ ఫ్రెండ్స్ ముందు నేను ఆ విధంగా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది. నీకోసమే కేక్ తీసుకొచ్చాను. సారీ, ఇంకోసారి ఇలా జరగదు. చూడండి, ఈరోజు జరిగిందేమో జరిగిపోయింది. మీరు దయచేసి ఇలా ఎప్పుడు చేయమాకండి. సరే, ప్రామిస్ చేస్తున్నాను. మీరు పైన వచ్చి కూర్చోండి. సరేరా, నువ్వు మళ్ళీ కేక్ కట్ చేయాలి. ముందు మనం ఈ క్యాండిల్స్ వెలిగిద్దాం. కమాన్, ఇది కేక్ కట్ చేసే టైం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు చాలు యూ. చాలు, ఇంకా కేక్ తినండి. ఓకే, ముందు కేక్ తిందాం. నాకు కాదు, ముందుగా ఇది నువ్వే తినాలి. సూపర్. ఇప్పుడు ఈ పీస్ని నేనే కట్ చేసి తినిపిస్తాను. తిను 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 తిను. ఇప్పుడు ఇంకొక పీస్ కూడా కట్ చేసి నేను తినిపిస్తాను. ఇదే చివరిది. తిను. లేదు, తినాలి తినాలి, వద్దనకూడదు.
ఆ. నాకు బ్రేక్ఫాస్ట్ చేసావా? చేశాను. సరే, మరి మా అమ్మకి? ఆవిడ కూడా చేసి నేను రూమ్లో పెట్టాను. స్కూల్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. ఒక నిమిషం ఆగు. ఏంటి అవతారం? నువ్వేం వేసుకుని వెళ్తున్నావు? అంటే నీకు అర్థం కాలేదా? నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? ఇదిగో ఇది వీపు తెలిసేలా బ్లౌజ్ వేసుకెళ్ళి ఎవరిని పడేద్దామని. స్కూల్కి పాఠాలు చెప్పడానికి వెళ్తున్నావా, ఫ్యాషన్ షోకి వెళ్తున్నావా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను రోజు ఇలాగే కదా వెళ్ళేది. మా స్కూల్లో ఉన్న అన్ని టీచర్స్ ఇలాగే వేసుకొని వస్తారు. వాళ్ళకేం ప్రాబ్లం లేదు కదా. వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకొస్తున్నారో నాకు అనవసరం, అర్థమైందా? వెళ్ళి మార్చుకొనిరా. ఇలాంటి బ్లౌజులు ఇంకెప్పుడు నువ్వు వేసుకోకూడదు. అరే, మీకు నాతో ఏం ప్రాబ్లం అసలు? ఏమైందమ్మా? తను బ్లౌజ్ మార్చుకోమని చెప్తున్నాడు కదా. ఇంతకు ముందు అందరూ బ్లౌజ్ని పొడువుగా అందరూ ఇక్కడ దాకా వేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సరే పర్లేదులే, బ్లౌజ్ మార్చుకోనరా. భర్త మాట ఎప్పుడూ పాటించాలి. నేను చెప్పే మాట వింటుందా ఇది? దీన్ని పనిలో నుంచి మాన్పించేయాలి, అప్పుడే దీని పొగరు అనుగుతుంది. అయితే మీరు పనికి వెళ్ళండి. నేను ఇప్పుడే పని మానేదానికి రెడీగా ఉన్నాను. నిన్న మీరు వేసిన డ్రామా ఉందే, అది స్కూల్ మొత్తం తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికి. నా ఫ్రెండ్స్ ముందు నిన్న ఎంత ఇండీసెంట్గా బిహేవ్ చేశారు. అసలు నాకు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలనే లేదు. ఈ బ్లౌజ్ వేసుకున్నందుకు అంత పెద్ద తప్పు ఏం చేశానని కనిపెడుతున్నారు? ఏంటి అంత పొగరు? ఇలా మాట్లాడే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఏమన్నావు? ఈ బ్లౌజ్ వేసుకుంటే ప్రాబ్లం లేదా? నీకు చండాలంగా లేదు? ఇప్పుడు ప్రాబ్లం ఉంది. వెళ్ళి ఇంకోటి మార్చుకోపో. చెప్పింది వినబడలేదా? త్వరగా వెళ్ళి మార్చుకొని రా. వెళ్ళుమ్మా, వెళ్ళి బ్లౌజ్ మార్చుకోండి. వెళ్ళు. ఏమంటున్నావురా? తనని వెంటనే పని మానేయమంటున్నావు? మనకి అదృష్టం బాగుంది కాబట్టి డబ్బులు తన రూపంలో వస్తూ ఉన్నాయి. అమ్మా, అదంతా కరెక్టే, కానీ చూసావా ఎలా ఎదిరించి మాట్లాడుతుందో? దీని వెనక ఏదో కారణం ఉందమ్మా. అదేంటో నేను ఖచ్చితంగా కనిపెడతాను. ఇప్పుడు సంతోషమా? నీ మాట తన వినింది కదా, బ్లౌజ్ మార్చుకుంది కదా. స్టాప్. ఇక్కడ చూడండి పిల్లలు, 21 నవంబర్ 1853లో రాణి లక్ష్మీబాయి వాళ్ళ హస్బెండ్ రాజా గంగాధర్ రావు చనిపోయారు. సరేనా? ఏమైంది? ఇంకా బ్రిటిష్ జనరల్ డల్హౌసీ రాణి లక్ష్మీబాయి వాళ్ళ అబ్బాయి దామోదర్ రావుని పదవిలో కూర్చోపెట్టేదానికి ఒప్పుకోలేదు. ఏం చేశారు? దీని తర్వాతనే రాణి లక్ష్మీబాయికి ఇంకా బ్రిటిష్ వాళ్ళకి యుద్ధం జరిగింది. ఇందులో ఆవిడ చాలా ధైర్యంగా పోరాడింది. అందుకే పిల్లలు, మనల్ని ఎవరు ఎప్పుడు కంట్రోల్ చేయాలనుకున్నా కానీ బాగా గుర్తు పెట్టుకోండి, మనమందరం ఎక్కడ కావాలో అక్కడ మన వాయిస్ రైజ్ చేయాలి, ఆగిపోకూడదు. కొంచెం ఆలోచించండి. లక్ష్మీబాయి మాత్రం ఈ యుద్ధంలో ఆగిపోయి ఉంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనకి, మన దేశానికి స్వతంత్రం దొరికి ఉండదు కదా. సరే పిల్లలు, ఈ లెసన్ పూర్తి అయిపోయింది. రేపు కొత్తగా చదువుతాం. గౌరీ, నువ్వు ఓకే కదా? నేను బాగానే ఉన్నాను. అరే ఏంటి ఇది? మీ అత్తయ్య బ్లౌజ్ వేసుకున్నావా ఏంటి? లేదు, ఈరోజు వేసుకోవాలనుకున్నా అంతే. గౌరీ, గౌరీ, ఒక నిమిషం ఆగు. కాస్త ఆగు. ఇలా చూడమ్మా, తప్పుల్ని ఎదిరించాలని మనం పిల్లలకి పాఠాలు నేర్పిస్తున్నాం. కానీ నువ్వేం చేస్తున్నావు? మీ హస్బెండ్ బిహేవియర్ చాలా మోసంగా ఉంది. తను చేసేది చాలా తప్పు.
నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? నీతు, ఇది నా ఫ్యామిలీ ప్రాబ్లం. ఇది నేను చూసుకుంటాను. మ్యారేజ్ లైఫ్లో ఇవన్నీ వచ్చేది చాలా సహజమే అనుకుంటా. నేను ఇది సాల్వ్ చేస్తాను. సరే, రేపు కలుద్దాం, నాకు టైం అయిపోతుంది. అయ్యో, ఇప్పుడు నా చెప్పు తెగిపోయింది. ఇప్పుడు ఏం చేసేది? ఈరోజు కూడా లేట్ అవ్వకుండా ఉండాలి. హే గౌరీ, ఏమైంది? హ, ఏం లేదు, నా చెప్పులు తెగిపోయింది. పద, నేను ఇంటికా డ్రాప్ చేస్తాను. లేదు లేదు, మీరు వెళ్ళండి, నేను రిక్షాలో వెళ్తాను. అరే, ఈ టైంలో ఆటో రిక్షా ఎక్కడ దొరుకుద్ది? నువ్వు రా, నేను దింపుతా. పర్లేదు, మీరు వెళ్ళండి, నేను మేనేజ్ చేసుకుంటాను. ఎందుకు నువ్వు ఇంత కష్టపడుతున్నావు? నేను నీ ఫ్రెండేనే కదా. నేను ఫ్రెండ్ హెల్ప్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? పద, ఎక్కు. అయ్యో, ఎక్కంటున్నానా? హే నేహా, అలాంటిది ఏం లేదు. నేనెందుకు అబద్ధం చెప్తాను? అమ్మమ్మ అలాగా నువ్వు మాట్లాడమాక నా ముందు. నువ్వు ఇంకా చిన్నపిల్లలానే ఉండు. అక్క, నేనేం చిన్నపిల్లని కాదు, బాగా ఎదిగాను. ఎన్ని సంవత్సరాలకి ఇంకా చిన్నపిల్ల అంటావు? ఓకే, ఇక్కడ చూడండి, ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే నాకు కాల్ చేయి. హలో అక్క, ఏమైంది? ఆ, అలా ఏం లేదు, నేను చెప్పాను కదా నేహా. అక్క, నేను నాకు చెప్పనా, ఇప్పుడంతా ఎక్కువగా దాస్తున్నారు. అదంతా వర్కౌట్ అవ్వదు. మీ ప్రాబ్లం ని బయట షేర్ చేస్తేనే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. అర్థమవుతుందా? సరే, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. ఓకే, బాయ్. ఏమైందండి మీకు? నువ్వెందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అయితే నేను హీరోని కాదు కదా? నువ్వు నా గురించి తప్పుగా మాట్లాడి నవ్వుతూ సంతోషంగా ఉండు. ఏంటి? నా గురించి వాడితో తప్పుగా చెప్పావు కదూ. చూడండి, ఆ భగవంతుడికే తెలుసు మీ తప్ప నేను ఎవరిని కళ్ళెత్తి కూడా చూడలేదని. ఇక్కడ చూడండి, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఏ తప్పు చేయలేదు. తప్పు చేసేది మీరు నా హస్బెండ్. దయచేసి మీరు ఏడవకండి. నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మీకోసం నేను ఎంతైనా సాక్రిఫైస్ చేస్తాను. మీరు కోపం మాత్రం కొంచెం తగ్గించుకుంటే బాగుండేది. మన ఇద్దరి మధ్యలో వచ్చేది ఈ కోపం మాత్రమే. నేను ఇప్పుడే వస్తాను. ఒరే దేవుడా, అంత బాగా జరగాలి. హే, ఏం చేస్తున్నారు మీరు? వదలండి నన్ను. దూరంగా ఉన్నామా? మనిద్దరి మధ్య మనస్పర్ధలున్నాయని ఒప్పుకుంటున్నాను. దయచేసి నన్ను వదిలేసేయండి ప్లీజ్. ఇప్పుడు మనిద్దరి మధ్య ఎంత దూరం ఉందో నేను చూడాలి. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఖచ్చితంగా చూడాల్సిందేనే. ఇదంతా నా తప్పేనే, నా తప్పే. ఏం చేస్తున్నారు? నేను ఒక మామూలు మనిషిని కదా. పడుతుంది. ఈ రోజు నీకు తగిన గుణపాఠం నేర్పిస్తాను. వెళ్ళు, వెళ్ళు. చేస్తున్నారు మీరు. నీకు అంత అర్థమయ్యేలా చెప్తాను. ఏం చేస్తున్నారు మీరు? నీకు అర్థమవుతుంది. వదలండి నన్ను. నొప్పి పుడుతుంది. వదలండి.
అతుల్, ఎందుకు నేను రూమ్ లోనే లాక్ చేసావు? నేను టీ, బ్రేక్ఫాస్ట్ ఇవి చేయలేను. నువ్వు ఒక పని చేయి, డోర్ ఓపెన్ చేయి, తను అర్థం చేసుకుంటుంది. అమ్మా అది కొన్ని రోజులు పనికొద్దు. అది లోపల ఉంటేనే మనం చెప్పిన మాట వింటుంది. అందుకని ఇలా లాక్ చేస్తావా? ఇలాగే కట్టి పడేస్తే దానికి పిచ్చి పడుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు టీ, టిఫిన్, భోజనం ఇవన్నీ నేను చేయలేను. తనని ముందు బయటికి రమ్మని చెప్పి ఈ పనులన్నీ చేయమని చెప్పు. ఏంటమ్మా, గవర్నమెంట్ సర్వెంట్ని మీకు సర్వెంట్గా చేసుకుంటున్నారా? ఇప్పుడు నువ్వేమన్నావు? తాళం వేసినంత మాత్రాన అది పిచ్చిదైపోతుందా? ఏమీ కాదు, కంగారు పడకు. ఇక చాలే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నాకు ఆఫీస్కి టైం అయింది, బయలుదేరుతున్నాను. అరే వెళ్ళు వెళ్ళు. రే నా మాట వినరా? అమ్మా ఎక్కడున్నావు? నాకు బాగా ఆకలేస్తోంది. తినడానికి ఏం చేసావమ్మా? నేను ఏమీ చేయలేదు. ఏంటమ్మా నువ్వు వంట చేయలేకపోతే నాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదా, బయట నుంచి తెచ్చుండేవాణ్ణి. నేను చెప్పాను కదా, నేను ఇంటి పనులు, వంట అవి చేయలేను. నువ్వు ఒక పని చేయి, తన కట్లు విప్పేయి, లేచి వంట చేయమని చెప్పు. నాకు చాలా ఆకలిగా ఉంది. ఏంటమ్మా నువ్వు భలే పని చేసావు పో. ఫోన్లో ఎవరు? ఒక్క నిమిషం సైలెంట్గా ఉండు. హలో హలో బావా, అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఒకసారి ఫోన్ ఇస్తారా? అది తన ఫోన్ పగిలిపోయింది. ఇరిగిపోయిందా? సరే ఓకే, తన దగ్గర ఫోన్ ఇవ్వండి, నేను తనతో మాట్లాడాలి. ఇలా చూడు, తను ఇప్పుడే నిద్రపోయింది. నిద్ర లేచాక నీకు కాల్ చేయమని చెప్తాను, సరేనా? కనిత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, కానీ అక్క ఎప్పుడు అంత త్వరగా పడుకోదే. ఇలా చూడమ్మా, వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయి, వచ్చి వంట చేస్తుంది. తప్పులన్నీ నువ్వు చేసేసి తర్వాత ఈ పని మాత్రం నన్ను చేయమంటున్నావా? నీళ్ళు నీళ్ళు. సరే, నీళ్ళు తెస్తాను. జాగ్రత్తగా లేవు. నెమ్మదిగా అమ్మా, తిన్నగా రా అమ్మా. జాగ్రత్త. ఇలా కూర్చో. నెమ్మదిగా. అరే దేవుడా. ఇదిగోమ్మా, ఇదిగో ఈ నీళ్లు తాగుమ్మా. అంతా సర్దుకుంటుంది. మంచినీళ్ళు తాగావుగా, వెళ్ళి వంట చెయ్యి. నాకు ఆకలేస్తోంది. మీకు ఏం వండి పెట్టాలో చెప్పండి అత్తయ్య. ఏదైనా పర్లేదమ్మా. నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదా. నువ్వు ఆకలితోనే కదా ఉన్నావు. నీకేది నచ్చుతుందో అదే చెయ్యమ్మా. అక్క దగ్గర నుంచి ఫోన్. అమ్మా,
అమ్మా లెగ్గు, అక్క ఫోన్ చేస్తుంది. హలో గౌరీ, నీకేమైందమ్మా? మా ఈ రాక్షసుడి నుంచి నన్ను కాపాడమ్మా. మనకి ఆకలి వేసినప్పుడు మనకి భోజనం కావాలని అడుగుతాం. మనం ఎలాంటి పరిస్థితుల్ని దాటుకొని ఈ స్థానానికి ఎలా వచ్చాం చెప్పి తీరాలి. మనం ఏమీ మాట్లాడకుండా ఉండిపోతే ఇక్కడ ఏ పరిస్థితులు మారవు. డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించినంత వరకు ఈ మహిళలే మౌనంగా ఉండిపోతున్నారు. అదెలా అంటే గౌరీ తన ఇంట్లో అనుభవించిన టార్చర్ లాంటివి. ఇండియాలో ఉన్న అందరి మహిళలు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి డొమెస్టిక్ వైలెన్స్ ని అనుభవిస్తున్న మహిళలు నోరు తెరిచి ఎదిరించాలి. అప్పుడే వాళ్ళకి న్యాయం దక్కుతుంది. గౌరీ చేసిన పెద్ద తప్పైతే ఇదే. గౌరీ భర్త తనతో ఎంత మృగంలా ప్రవర్తించినా సరే గౌరీ ఎవరికి చెప్పుకోలేదు. తన భర్త గురించి వాళ్ళమ్మకు చెప్పుకోవడానికి చాలా లేట్ చేసింది. ఇప్పుడు గౌరీ ఫ్యూచర్ ఏమవబోతున్నదే ప్రశ్నార్థకం. ఈ అన్యాయాన్ని తను ఎదుర్కోగలుగుతుందా? ఇది ఎక్కడికి రాదు, ఇక్కడే ఉంటుంది. ఇది నా భార్య. తన చేయి వదిలిపెట్టా. చెయ్యి వదలమన్నాను. అక్క కూర్చోండి అక్క, మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఎన్ని సంవత్సరాలు నా కూతురు దగ్గర ఇతను ఒక మృగంలాగా నడుచుకున్నాడు. నా కూతురు ఒకవేళ ఫోన్ చేసి చెప్పకపోయింటే నాకు తెలిసిండేదే కదా. ఇప్పుడు తెలిసింది కదా, ఏం చేస్తావో చేసుకో. అది నా భార్య. ఇలా చూడు, నేను ఒక విధవరాల్ని, కానీ బలహీనురాల్ని కాదు. నేను మీ గురించి కంప్లైంట్ ఇచ్చాననుకోండి, మిమ్మల్ని జైల్లో వేస్తారు. అర్థమైందా? అయ్యో అక్క, దయచేసి మీరు కోపం చేసుకోకండి. మీరు తనని తీసుకెళ్ళండి. కొన్నాళ్ళు తర్వాత అంతా సర్దుకుంటుంది. తను కూడా నాకు కూతురులాగానే కదా. కొన్నాళ్ళు మీ ఇంటికి తీసుకెళ్తే తన మనసు మారుతుందేమో. దాన్ని ఎందుకు వెళ్ళనిచ్చావమ్మా? నేను తనని వెళ్ళనిచ్చిందే కాదు, నిన్ను కాపాడాను. చూడు, వాళ్ళు పోలీసులో కంప్లైంట్ ఇచ్చారంటే నీతో సగా నన్ను కూడా జైల్లో బంధిస్తారు. చూడు, రేపు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళు, క్షమాపణ అడిగినట్టుగా నటించి మన ఇంటికి తీసుకోరా. అర్థమైందా? గౌరీ, నువ్వు సరైన డెసిషన్ తీసుకున్నావు. వాడంతా ఒక మనిషే కాదు, ఒక మృగం. నువ్వు స్మార్ట్గా ఉన్నావు, చదువుకున్నావు, అంతేకాదు మంచి ఉద్యోగం చేస్తున్నావు. నువ్వు అనుకుంటే నీ జీవితాన్ని మంచిగా చేసుకోవచ్చు. నీకు క్షమాపణ చెప్దామనే వచ్చాను, నిన్ను తీసుకువెళ్దామనే వచ్చాను. కానీ నువ్వు ఈ పనికి మాలిన వాణ్ణి ప్రేమిస్తావు అనుకోలేదే. వీడిని వదిలిపెట్టను, నిన్ను చంపేస్తాను. వదిలిపెట్టను, నీ అంతు తేలుస్తాను. వదిలు. వదిలు వాడిని, వదులు. అరే ఆపండి. అరే, ఏం చేస్తున్నావు? అంతు తేలుస్తాను. నిన్ను వదిలు. ఎంత ధైర్యం రా నీకు? వదిలు. ఓ, ఇక్కడ ముట్టుకుంటే అక్కడ కోపం వస్తుంది. అయితే సరే, మీ ప్రేమ కథని నేను ఇక్కడే ముగిస్తాను. వదులు వాడిని. ఏయ్, ఈ రోజు నిన్ను చంపకుండా వదిలిపెట్టను. గౌరీ, ఏంటిది? ఎంత ఆపు, ధైర్యం రా చెప్పు. నీకు? నీ వదిలు అంతు వాడిని. తేలుస్తాను. వదిలు. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? అయినా వీడి కోసం నన్ను నెడతావా? నువ్వు తప్పు చేస్తున్నావు గౌరీ. నువ్వు చేసేది సరేనా? నువ్వేంటి అంత మంచోడువా? నీకంటూ ఒక చదువు లేదు, నీకంటూ ఉద్యోగం లేదు. నువ్వు నా మీద తప్పులు చెప్తావా? లేదు, నేను చాలా తప్పు చేశాను. నువ్వు చేసే పిచ్చి పనులు చూస్తూ ఊరుకోలేను. నాకు ఎప్పుడు నీ మొహం చూపించుకు. గౌరీ, నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. అవునా? పదరా, తీసుకెళ్ళరా. ట్రై చేసి చూద్దాం. ఈ నిమిషం నుంచి నా లైఫ్లోకి నువ్వు రావాలని అనుకుంటే చంపేస్తాన్రా నిన్ను. అర్థమైందా? వెళ్ళు ఇక్కడి నుంచి, ముందు వెళ్ళు. రావే రావే, ఇంటికి వెళ్దాం. ఏయ్, నీకేమైనా పొగరు పట్టినా? వదులుతాన్ని. అంటుంటే.
హలో, ఎవరు మాట్లాడుతోంది? హలో హలో హలో, హలో, పోలీస్ స్టేషన్ సార్. నన్నొకరు చంపేస్తానని బెదిరిస్తున్నారు సార్. హలో, ఏంటి ఏంటి? అబ్దుల్ అబ్దుల్ ఎందుకు నన్ను అన్యాయంగా ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు? అయ్యో, నీకు ఎంత ఘోరం జరిగిందయ్యా! అయ్యో అబ్దుల్! ఆయనకి ఏమైంది అత్తయ్య? మా ఏంటి ఎక్కడికి వచ్చావు? ఎందుకు ఎక్కడికి వచ్చావు? అన్యాయంగా నా కొడుకుని చంపావే, ఎందుకే ఇలా చేశావు? చెప్పు. ఇన్స్పెక్టర్ గారు, ఇదే హత్య చేసింది, ఇదే నా కొడుకుని చంపేసింది. ఏం మాట్లాడుతున్నా మీరు? కానిస్టేబుల్, ఆమెను అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్ సార్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. నా కూతురు ఇలా చేసి ఉండదు. వీళ్ళు చెప్పేది అబద్ధం. అత్తయ్య, ఒకసారి నాయన్ని చూడనివ్వండి. నోర్మూయ్. నా కొడుకు మొహం నువ్వు చూడకూడదు. ఏం మాట్లాడుతున్నారక్క? నా కొడుకు నువ్వు హత్య చేశావు. ఇన్స్పెక్టర్ గారు, నేను మీ దగ్గర ఇచ్చిన ఆ లెటర్ని దీనికి చూపించండి. ఇదే నా కొడుకుని హత్య చేసింది. దీన్ని ఊరికే వదలకండి. నా కొడుకుని హత్య చేసింది. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు ఈమె? అదంతా నిజమే. లెటర్ ఎక్కడుంది? అతుల్ చావడానికి ముందర నాకు కాల్ చేశాడు. తన యొక్క వైఫ్ తన్ని చంపేస్తాని బెదిరించినట్టు నా దగ్గర వాక్మూలం ఇచ్చాడు. సార్, నా మిత్రుడు చాలా కోపస్తుడే, కానీ అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటాడు. కానీ ఇగో ఈ అమ్మాయి ఉంది కదండి, వాడిని చంపేస్తానని నేను అనుకోలేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? నేనెందుకు మా ఆయన్ని నేను చంపాలి? అత్తయ్య, ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు నేనేమి మేడం, చేయలేదు. సైలెంట్ గా పోలీస్ స్టేషన్ కి రండి. మీరు ఆయన్ని చంపానంటానికి ప్రతి ఒక్క ప్రూఫ్ నా దగ్గర సాక్ష్యంగా ఉంది. ఇట్లా గొడవ చేయకండి. ఆమెను నేనేం స్టేషన్ తప్పు తీసుకెళ్ళండి. చేయలేదు. వీళ్ళు చెప్పేది అరే, నేను అబద్ధం. చెప్పేది నన్ను వినండి. నమ్మండి, నా మాట నమ్మండి. నన్ను వదిలేసి వెళ్ళిపోయావేరా? మేడం, మీరేమనుకున్నారు? మీరు మీ హస్బెండ్ ని చంపేస్తే మిమ్మల్ని ఎవరు కనిపెట్టలేరన్నారా? సార్, నాకు నిజంగా ఏం తెలీదు సార్. ప్రతి ఎవిడెన్స్ ఉంది మీరు హత్య చేశారని. చాలా మంది సాక్ష్యం చెప్పారు. మీరు మీ హస్బెండ్ ని బెదిరించినట్టు చాలా మంది కూడా చూశారు. సార్, నేనేం మీకు చేయలేదు జీవితకాల సార్. శిక్ష దొరుకుద్ది. లేదు సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్. నన్ను నమ్మండి సార్. సార్, నన్ను నమ్మండి. నేనే తప్పు చేయలేదు. నన్ను నమ్మండి సార్. అవును, మా లాయర్ని చూడడానికి వచ్చాను. 1 వీక్ తర్వాత రమ్మంటున్నారు. మీరు దేనికి బాధపడకండి, నేను ఖచ్చితంగా మీట్ అవుతాను. హలో, పోలీస్. సార్ 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 సార్, నేనేమీ చేయలేదు సార్. నాకేం తెలియదు. నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్. నిజం చెప్పు. సార్ సార్, వద్దు సార్. నేను చెప్పు. చెప్పాను. నిజమేంటో చెప్పేస్తాను సార్. కొట్టకండి ప్రతి డీటెయిల్ క్లియర్ గా చెప్పు. సార్. చెప్తాను, కొట్టకండి సార్. మొత్తం చెప్పేస్తాను సార్. నా భార్య నన్ను అవమానపరచడాన్ని తట్టుకోలేకపోయాను. అందుకనే నేను నా ఫ్రెండ్ని దీపేష్ సాయంతో ఈ ప్లాన్ వేశాను సార్. దీపేష్? అవును సార్. కానిస్టేబుల్, వెళ్ళి దీపేష్ అరెస్ట్ చేయండి. సార్ సార్ సార్, ప్లీజ్ సార్, కొట్టకండి సార్. చెప్పరా? వద్దు సార్, నొప్పిగా ఉంది సార్. సార్, హైవేలో హైవే? సార్, నేను మీకు అంతా చెప్పేస్తాను సార్. హైవేలో నాలాగే ఉండే ఒక వర్కర్ని మేము కనిపెట్టాం. వాణ్ణి మేమిద్దరం కారులో తీసుకెళ్లి ఒక చోట వాణ్ణి చంపేశాం సార్.
దాన్ని వాడి జోబులో పెట్టు. సార్, తనకి పొగరు బాగా ఎక్కువైపోయింది సార్. సంపాదించడం మొదలుపెట్టిన రోజు నుండి ఎక్కువ చేస్తోంది. అందరి ముందు అవమానపరుస్తోంది. ఆ రోజు స్కూల్లో అందరూ నన్ను అవమానించారు. నేను తట్టుకోలేకపోయాను. అందుకనే సార్ తనకి తగిన గుణపాఠం నేర్పించాలనుకున్నాను. తను తప్పించుకోకూడదని నేను ఈ ప్లాన్ వేశాను సార్. ముందు నేను పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాను. ఆ తర్వాత ఆ లెటర్ రాశాను. తను నన్ను చంపాలని చూస్తోందని ఊర్లో ఉన్న అందరినీ నమ్మించాను. ఆ తర్వాత దీపేష్ కూడా గౌరీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. సార్ వద్దు సార్, ప్లీజ్ వదిలేండి సార్. అయితే నువ్వు చెప్పింది మీరు జీవితకాలం మీ ఇద్దరు జైల్లోనే ఉండబోతున్నారు. ఇవన్నీ ఒక కోయిన్సిడెన్స్. నేహ అతులు ఎలా తిరిగాడో చూసింది. దీని మూలంగా పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాతే దీని వెనుకున్న మొత్తం కథ బయటకొచ్చింది. గౌరీ చాలా లక్కీ. కోర్టు తన్నే వెంటనే రిలీజ్ చేసింది. ఆమె మీద మోపబడిన తప్పుడు నేరాన్ని బద్దలు కొట్టి ఇప్పుడు తను జైలు నుంచి బయటకొచ్చింది. ఇప్పుడు విలేజ్లోనే కాదు, సిటీస్లో కూడా ఇప్పుడు ఎన్నో డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఇంక్రీజ్ అవుతున్నాయి. దీని బిగ్గెస్ట్ రీజన్ ఏంటో మీకు తెలుసా? మహిళలు అన్ని అనుభవిస్తూ గొంతెత్తి మాట్లాడకపోవడం. గౌరీ ఒక ఎడ్యుకేటెడ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్, స్వయంగా కష్టపడే అమ్మాయి. కానీ దీనికి మించి తనకి జరిగిన అన్యాయానికి తను గొంతెత్తి మాట్లాడిందే లేదు. తను తన కుటుంబం వాళ్ళు ఈ అన్యాయాల్ని భరిస్తూనే వచ్చారు. ఈ క్రైమ్ అలర్ట్ దంగల్ వ్యూస్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఇక్కడున్న అందరి మహిళల్ని నేను అడిగేది ఒకే ఒక రిక్వెస్ట్: ఇన్జస్టిస్ని భరించకండి. మీ మౌనాన్ని వదిలేయండి. మీ ఆలోచన మార్చండి. ఇక అన్యాయాన్ని ఎదిరించి పోరాడాలి. ఎందుకంటే మీరు బలహీనమైన వాళ్ళు కాదు. ఈ ఎపిసోడ్ని ముగించాల్సిన సమయం వచ్చింది. మీరు చూస్తూనే ఉండండి క్రైమ్ అలర్ట్. ఇది అన్యాయాన్ని ఎదిరించే గొంతు.